నిజమే ఆయన జెడ్పీటీసీ ఇమీడియట్గా ఎమ్మెల్సీ ఎంపీ ముఖ్యమంత్రి టకటకట వచ్చేసినాయి ఆయన. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత అడ్మినిస్ట్రేటర్ అయినా సరే మామకు వెన్నుపోటు అనే ఒక బ్రాండ్ ఉంది ఆయనకు. రేవంత్ రెడ్డి మూసి క్లీన్ చేశాడు, నువ్వు గంధం చెట్టు నాటినా సరే ఓటుకు నోటు అని అంటారు కదా. దీన్ని ఆయన మరి ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన ఉండదా? పొలిటీషియన్కి ఒక సక్సెస్ఫుల్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆలోచించి చేస్తే ఒక్కడు కూడా ముందు లేరు వాళ్ళు. అంతే. బట్ దే ఆల్వేస్ సీ ద ఫ్యూచర్, బట్ దే డోంట్ సీ ద బ్యాక్ ఆఫ్ ద లైఫ్. దే ఆల్వేస్ ట్రై టు ప్రొజెక్ట్ దెమ్సెల్స్ అండ్ దే ట్రై టు గో ఫార్వర్డ్ అండ్ ఆల్సో దే అచీవ్ వాట్ దే వాంట్ టు అచీవ్. వాళ్ళ ఎప్పుడైనా ముందు చూపు ఉంటుంది తప్ప గతంగా జరిగిపోయిన విషయాల పట్ల ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చుంటే ఏ పొలిటికల్ లీడర్ కాదు, ఏ లీడర్షిప్ అది బిజినెస్లు కానివ్వండి, లేదు పొలిటీషియన్లు కానివ్వండి, లేదు క్రీడా రంగంలో కానివ్వండి, గతాన్ని ఎవరైతే పట్టుకుంటూ కూర్చుంటారో దే కెనాట్ ప్రోగ్రెస్ ఎనీవేర్. సో అందుకోసం కదా ఫుట్బాల్ ఇప్పుడు గేమ్స్లో ఆడేవాళ్ళు ఎట్లుంటారు, దే విల్ బి ఆల్వేస్ డాషింగ్. ఓకే, సో ఇప్పుడు మన భారతదేశాన్ని చరిత్ర కూడా చూస్తే ఈ ఫుట్బాల్కి సంబంధించి మీరు రేజ్ చేశారు కాబట్టి మనము గతంలో 30s నుంచి చూడండి, వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ఫుట్బాల్ అండ్ హాకీ. మనం నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ కొట్టిన చరిత్ర ఉంది మనకి. మంచి మంచి కోచ్లు ఉంటుంది, మంచి మంచి ప్లేయర్లు ఉంటుంది. అప్పట్లో ఉండేవాళ్ళు 90s చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మెల్లిగా ఏమైంది, మనం ఫుట్బాల్ అయిపోయింది, హాకీ గురించి మర్చిపోయినాం, స్లోగా క్రికెట్ అంటే ఏమన్నట్టు సబ్ కాన్షియస్లీ వీఆర్ బికమ్ వెరీ ప్యాసివ్. ఓకే, అంటే ఎందుకు ప్యాసివ్ అయినామంటే మనకు ఈ 300-400 సంవత్సరాల నుంచి ఉన్న ఈ స్లేవరీ స్లోగా మన బ్లడ్లోకి ఎక్కిపోయి వి స్టాప్డ్ అటాకింగ్ పీపుల్. ఓకే, సో ఒక ప్యాసివ్ ఐడియాస్ తోటి మనం గెలిచిన ఆలోచన ఉంది కాబట్టి మనం సరైన పద్ధతి లోపల ఈ ఫుట్బాల్ని కానీ దీన్ని కానీ తీసుకొని స్టేజ్లోకి వెళ్ళిపోయి మనం ప్యాసివ్ గేమ్స్ ఆడుకుంటున్నాం. ఈవెన్ మీరు 70s 80sలో చూసినా సరే క్రికెట్ టీంలో ఏముండే, సైకిల్ చైన్ అంటుంటుంది. ఏంది, ఒక సైకిల్ అంటే అన్ని అనుకున్న సైకిల్ అని కింద పడిపోతారు. అంటే మన ఫస్ట్ టీంలో 3-4 ఆడేటోళ్ళు, మిగతా వాళ్ళందరూ మామూలు బౌలర్స్ ఉండేవాళ్ళు. సో ఫస్ట్ 2-3 ఓడిపోయినంటే కథ ఇక మొత్తం వెళ్ళిపోతుంటది. నౌ వీ చేంజ్డ్ ఇట్. నౌ వీ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు బికమ్ వెరీ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్, అటాకింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అనేది ఒక ఐడియాను సౌత్ మన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక సైకాలజిస్టు ప్యాడీ అంప్టన్ అని గ్రేట్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉంది. ప్యాడీ అంప్టన్ ఆయన మనకు కొన్ని రోజులు 90s దాటిన తర్వాత కొన్ని రోజులు మనకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా ఉండే మన ఇండియన్ టీమ్ సైకాలజిస్ట్. హీ టాట్ దెమ్ హౌ వీ నీడ్ టు బి. మన ఇండియన్ కల్చర్ అనేది మనం చాలా సబ్మిసివ్గా ప్యాసివ్గా అవుతున్నాం, అట్లా ఉండకూడదు. మనము వీ షుడ్ రియలైజ్ దట్ వీ నీడ్ టు అటాక్ అనే భావన మన క్రికెట్ టీంలో ఒక స్పిరిట్ని క్రియేట్ చేసి, స్పార్క్ని క్రియేట్ చేసిపోయిండు. ఆఫ్టర్ దట్ మన ఇండియన్ టీంలో దేర్ ఇస్ ఏ సీ చేంజ్ ఇన్ దట్. కాబట్టి అలాంటి అగ్రెసివ్ నేచర్గా ఉన్నోళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు అనేదాన్ని మన ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ట్రేట్ కూడా అలా పద్ధతిలో ఉంది. కాబట్టి పొలిటికల్ రంగంలో కూడా ఆయన సేమ్ ప్రిన్సిపల్ని అప్లై చేసి హి హస్ బికమ్ సీఎం నౌ. కానీ ఇక్కడ కేసీఆర్ తీసుకుందాం. మనం కేసీఆర్ గురించి మీరు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పిన విషయాలు కేసీఆర్ ఎక్కడ పోలిక లేవు, ఎంటైర్ డిఫరెంట్ ఉన్నాయి. మరి ఈ ఇద్దరిట్లో నిజంగానే ప్రజలు ఎవరిని ఎక్కువ గుర్తుంచుకునే స్కోప్ ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మేజర్ ఎఫర్ట్ ఏంటి, కేసీఆర్ గారు క్రియేట్ చేసిన అన్ని రంగాల లోపల ఇంపాక్ట్ని ఇప్పుడు తూర్చేయాలి. ఓకే, దానికోసం ఏం చేసిన ఫస్ట్ ఈ టుక్ అనే స్టాండ్ ఏంటి, ప్రగతి భవన్ కూల్చేసిండు, గేట్లు కూల్చేసిండు ఒకటి. రెండోది ఏంది, ఈ ఎంక్రోచ్మెంట్స్ని తీసేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఓకేనా. మూడోది ఏంది, ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. ఫౌల్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు, బికాజ్ ఐఎమ్ యాంగ్రీ మ్యాన్, ఐఎమ్ ఎ ఫైటర్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ని ప్రజెంట్ చేయడానికి ఒక ప్రిమిటివ్ లెవెల్లో ఉండే కనెక్షన్ని బడుగు బలహీన వర్గాల ఆలోచన విధానంతో కనెక్ట్ కావడానికి, కోపం వస్తే ఎవరైనా ఎట్లా మాట్లాడతారో ఇట్లే మాట్లాడతారనే భావన కలిగజేసి వాళ్ళ యొక్క ఇమేజ్ని ఎస్టాబ్లిష్ ఇమేజ్ని టార్నిష్ చేయడానికి, మినిమైజ్ చేయడానికి హి హస్ బీన్ ట్రైంగ్ టు క్రియేట్ హిమ్సెల్ఫ్ లైక్ దాట్. సో ఆ పద్ధతిలోనే ఆయన ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆయనకు ఓట్లు వచ్చినాయి కదా. సో ఇప్పుడు కన్సిస్టెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం న్యాచురల్గా పీపుల్ దే ఫర్గెట్ అబౌట్ హిమ్. ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది కావచ్చు యాజ్ ఏ కేసీఆర్గా, కానీ ఈయన క్రియేట్ చేసిన ఇంప్రెషన్
ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇవే మాటలు గుర్తొస్తాయి కదా. అందుకే ఆయన అంత లౌడర్గా, అంత హార్ష్గా, అంత ఫిల్తీ లాంగ్వేజ్ తోటి ప్రజల మెదడులోకి చెప్పించే ప్రయత్నాన్ని కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాడు కదా మన రేవంత్ రెడ్డి గారు. నేను ఒక మాట, ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరికి వెళ్ళి చూడంగా పాల్గొన్నారు కూడా, పైగా ప్రజల మానసిక స్థితి ఏమిటో నిరంతర అధ్యయనం చేస్తున్నారు మీరు, పర్టికులర్ యంగ్ జనరేషన్. రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్కు దూరంగా ఉన్న వ్యక్తితను, ఇతను నమ్మడం ఎలా అని ఒక ప్రశ్న. ఇప్పుడంటే మౌనంగా ఉన్నారు జనాలు, వచ్చే ఎన్నికల నాటికి దీన్ని కంటిన్యూ చేసి ప్రజాభిమానాన్ని పొందగలరా అంటే ఆ సైకి అది ఉంది, ఆ తత్వం ఆయనకు. చాలా స్ట్రాంగ్ కోటరీ ఎస్టాబ్లిష్ అయిన కాలంలోనే ఆయన దాన్ని బ్రేక్ చేసిండు. ఓకే, సో ఇప్పుడు రాబోయే అదర్ 2-3 years లోపల మూసీ రివర్ ఫ్రంట్ని ఎంత ఎఫెక్టివ్గా రిప్లేస్మెంట్ చేసి వాళ్ళందరికీ బెస్ట్ కంపెన్సేషన్ ఇవ్వగలిగితే హీఈస్ గోయింగ్ టు బికమ్ హీరో. ఇంకొక ఛాలెంజ్ ఏముందంటే రేవంత్ రెడ్డి గారికి, ఆయన యూజ్ చేస్తున్న ఈ పరుష పదజాలం ఏదైతే ఉందో ఆయనని ఇప్పుడు యాంగ్రీ ఎనిమన్గా హీరోగా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఇట్లే కంటిన్యూ చేస్తే ఆయనను విలన్ అయ్యేందుకు ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంటలెక్చువల్స్ మిడిల్ సెక్షన్ వాళ్ళు ఉంటారు అనుకో, దే ఫీల్ బోర్డ్ ఆఫ్ దిస్ థాట్స్. కాబట్టి ఇది ఎంతవరకు తీసుకెళ్ళి ఎక్కడ ఆపాలి అనేది రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి వస్తే స్లోగా దాన్ని తగ్గించి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రైజ్ చేయగలిగితే అప్పుడు ఈయన లార్జర్ సెక్షన్ ఈయన ఓన్ చేసుకొని మళ్ళీ అవకాశం ఇచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా లేదనుకోండి, ఇదే ధోరణి కనుక మాత్రం ఆయనే విలన్ అయిపోతాడు, ఆయనే డిస్ట్రాయ్ చేసుకుంటాడు, ఆయన ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మెజారిటీ వాదన ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటారు అనేది ఒక నానుడి అనుభవం ఉంది. సో దానికి భిన్నంగా ఈయన టోటల్గా కాంగ్రెస్ డిఎన్ఏ లేదు కాబట్టి దానికి ఒక విజన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన విజన్ ప్రకారమే మనము ఏమంటారు క్యూరు రేర్ అని పెట్టుకున్నాడు కదా. సో ఈ ప్యూరు రేర్ అనే సిద్ధాంతం ప్రకారం కనుక తనకు కూడా అప్లై చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఎ విజనరీ లీడర్. నేను విజనరీగానే ఉన్నానని చెప్పడానికి కోసమే ఆ ఫ్యూచర్ సిటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు. ఈలోగా కనుక ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ అయిందనుకోండి, అలాగే నేను ఓన్లీ తిట్టడం కాదు, ప్రజల సంక్షేమం కూడా నాకు చాలా ఇష్టం, నేను వారియర్ ఎట్లా ఉన్నానో అలానే నేను వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాననే ఉద్దేశంతో స్కూల్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. సో ఇవన్నీ ప్యారల్గా దాన్ని బ్యాలెన్స్ చేసే కార్యక్రమంలోనే ఇవన్నీ బాగా మనం గుర్తించి తను బెటర్ చేసుకునే ప్రాసెస్లో ప్యూరింగ్ అండ్ క్యూరింగ్ కనుక చేసుకోగలిగితే పాసిబిలిటీస్ దేర్ దట్ పీపుల్ కెన్ యాక్సెప్ట్ హిమ్. సార్, రేవంత్ రెడ్డి మీద బ్లాక్ మెయిలర్ అనేది కూడా టీఆర్ఎస్ మధ్య బాగా అంటున్నారు. ఒకప్పుడు అందరూ అన్న వాళ్ళే, కానీ ఎందుకు అది ఆయన క్యారీ చేస్తున్నాడు, ఇంకా దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు మరి? ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం చరిత్ర చూసుకుంటే ఆయనది ఇట్ వాజ్ వెరీ నార్మల్ ఫ్యామిలీ, బాగా విపరీతమైన డబ్బున్న ఫ్యామిలీ అయితే కాదు. ఓకేనా? కానప్పుడు ఒక నో పవర్ మనిషి పెద్ద ఫ్యామిలీ బ్యాకప్ కూడా అల్టిమేట్గా ఉన్న ఫ్యామిలీ కాదు, పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ కాదు, కానీ పొలిటికల్గా నేను ఎదగాలని ఒక అంబిషన్ ఉన్నకి ఒక నార్మల్ మనిషి యొక్క ఉన్న పవర్ ఏంటి? ఒకటి పెన్ పవర్, అందుకే ఆయన జర్నలిస్ట్గా పనిచేసిన కొన్ని రోజులు. ఓకేనా? రెండోది ఏంది? పవర్ ఈజ్ ఆర్టీఐ. సో ఆర్టీఐ యాక్ట్ని తన పవర్ఫుల్ విపన్గా మార్చేసుకున్నాడు. ఓకే, మార్చేసుకొని హీ స్టార్టెడ్ మేకింగ్ పీపుల్ టు అఫ్రేడ్ ఆఫ్ హిమ్. అంటే ఏ స్థితికి తీసుకెళ్ళాడు? అమ్మో ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈయన మట్టుకుంటే తలగా నొప్పిరా బాబు అని ఒక భయపెట్టే పరిస్థితి తీసుకెళ్ళిపోయినారు ఆర్టీఐ ఆధారంగా. సో వాళ్ళందరూ ఈయన బ్లాక్ మెయిలర్ అని ఉండొచ్చు, లేబుల్ వేసి ఉండొచ్చు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎప్పుడున్నా కానీ ఒక చాయిస్ ఎప్పుడు వస్తుంది? మనిషి క్రైస్తులకు ఒక లేబుల్ వేసినప్పుడు అయితే దానికి అగెన్స్ట్గా పోరాడి దాన్ని తీసుకుని ప్రయత్నం చేయడమో, లేదు దానికి సకం అయిపోవడమో ఒక పార్ట్. రెండో ఆప్షన్ ఏంటి? వచ్చిన దాన్నే తనకు అనుగుణంగా మార్చుకొని పోగలడం రెండో పార్ట్. నిజంటే ఇప్పుడు ఓటుకునేది కేసులు కూడా దాన్ని అంతే విధంగా దాన్ని ఛాలెంజ్ చేసుకొని దాంతో ప్రయాణం చేయడం ఒక నేర్చుకున్నాడు. రెండోది ఏంటి? ఇప్పుడు దీనికంటే ముందే బ్లాక్ మెయిలర్ అనే ఒక లేబుల్ వేసి ఉంది కాబట్టి ఆ లేబుల్ని అధిగమించాలంటే ఏంది? బ్లాక్ మెయిలర్ నుంచి అమ్మో ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈయనంటే మనం జాగ్రత్తగా వ్యవహరించాలనే ఒక ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకోగలిగాడు. నిజంటే సో హీ నోస్
అంటే ఒక చిన్న పూచికప్పులు ఇచ్చినా సరే దాన్ని అస్త్రంగా మార్చుకోగలిగే శక్తియుక్తులను తన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లోపల తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా తన సైకలాజికల్ ల్యాబొరేటరీ అంతా కూడా ఈ మనిషిని అట్లా తయారు చేసి మన ముందు కూర్చొని పెట్టింది.